32 గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం. సంకటహర గణపతి. ఈ గణపతి 4 చేతులతో ఉంటూ కుడివైపు వరదహస్తం, అంకుశాన్ని ధరించి ఎడమవైపు పాశం అలాగే పాయస పాత్రను పట్టుకుని ఉండగా ఆయన భార్య అయిన శక్తీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని ఆలింగనం చేసుకుని ఉండగా శక్తీదేవి తామర పువ్వును ధరించి స్వామివారిని చూస్తూ ఆనందంగా ఉండగా స్వామి ఎడమవైపు తిరిగిన తొండముతో పసుపు పచ్చ రంగుతో ఎర్రని పద్మములో కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ గణపతిని ఆరాధించడం వలన దుఃఖం తొలగి ఆనందాన్ని ప్రసాదిస్తాడు. కుటుంబంలో ఉన్న సమస్యలను అలాగే కోర్టు సమస్యలు తీరుతాయి. రేవతి నక్షత్రం రోజున ఈ కింది మంత్రాన్ని అనుష్ఠానము చేసి పెసరపప్పు పోలీలు, పెసరపప్పు పాయసం, పెసరపప్పు పూర్ణాలు, పెసరపప్పు కుడుములను నివేదించాలి. 32 గణపతుల గురించి తెలిపే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్వస్తి.